జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 18వ శ్లోకము. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సత్వగుణము కలిగినటువంటి వారు ఊర్ధ్వలోకాలకు వెడతారు. రజోగుణము అధికముగా ఉన్నటువంటి వారు మధ్యలోకాల్లోనే ఉండిపోతారు. ఇక తమోగుణము అధికముగా కలిగినటువంటి వారు అధోగతి పాలవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము అధికముగా ఉన్నవారు చివరకు మోక్షాన్ని పొందుతారని, రాజసగుణాధిక్యత కలిగినటువంటి వారు వారు కోరిన ఫలములను పొందటం కోసం స్వర్గాది మధ్యలోకాలకు వెళ్ళి ఆ ఫలానుభవము పూర్తి కాగానే, పుణ్యము క్షీణించగానే మళ్ళీ క్రిందకు వస్తూ ఉంటారని, ఇక తమో గుణము అధికముగా ఉన్నటువంటి వారు నీచాతి నీచమైనటువంటి జన్మలు పొందుతారని, అధోగతి పాలవుతారని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సత్వగుణాన్ని పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 279వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయ సర్పము ఉన్నటువంటి మడుగులో శ్రీకృష్ణుడు దూకి ఆ జలములో అటూ ఇటూ తిరుగుతూ నానా రకాల ధ్వనులు చేస్తూ ఉంటే కాళీయుడు ఆ ధ్వనులను విని ఆశ్రుత్య తత్ స్వసదన అభిభవం నిరీక్ష్య చక్షుః శ్రవాః సమసరత్. ఎవరో తన సరస్సులోనికి ప్రవేశించారు అని తెలుసుకొని కాళీయుడు ఆ ప్రదేశానికి వచ్చి చూశాడు. ఎక్కడి నుంచి అయితే ధ్వనులు వస్తూ ఉన్నాయో అక్కడికి వచ్చి చూస్తే అక్కడెవరున్నారు? తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్సపీతవసనం స్మితసుందరాస్యం. కాళీయుడికి ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? బహుసుందరముగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆకర్షణీయముగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు కాళీయుడికి. సుకుమారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఘనావదాతం, మేఘములాంటి ఉజ్వలమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. శ్రీవత్సపీతవసనం, శ్రీవత్సమును ధరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు.
పసుపు వర్ణము కలిగిన పచ్చని పీతాంబరము ధరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు స్మిత సుందరాస్యం మందహాసమును చిందిస్తున్న సుందర వదనారవిందము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు క్రీడంతం హాయిగా ఆ మడుగులో విహరిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అప్రతిభయం ఏమాత్రము భయము లేకుండా విహరిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కమల ఉదరాంఘ్రిం పద్మకర్ణిక లాంటి దివ్యమైనటువంటి పాద పద్మములు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అట్లాంటి సుందర సుకుమారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కాళీయుడు చూస్తూ ఉన్నాడు. తన సైన్యముతో పాటు అక్కడికి వచ్చినటువంటి కాళీయుడు అటువంటి దివ్యమైనటువంటి సుందర వదనారవిందము కలిగిన శ్రీకృష్ణ భగవానుడిని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 18వ శ్లోకము. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.